హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గ్రేస్ఫుల్ ఎక్స్ప్లోరర్. ఈరోజు మనం మ్యాంగో పికిల్స్లో ఒక రకమైన మాగాయ పచ్చడి గురించి చూద్దాము. మీరు ఈ పికిల్ ఎప్పుడైనా పెట్టుకున్నారా? పెట్టుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మేము ప్రతి ఇయర్ కొంచెం అయితే పెట్టుకుంటాము. దీనికోసం అయితే ఎన్ని మ్యాంగోస్ కావాలో అన్ని మ్యాంగోస్ తీసుకుని చక్కగా వాష్ చేసేసుకుని ఇలా పీల్ చేసి అయితే పెట్టుకోవాలి. పీల్ చేసిన వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. చూసారు కదా, మీకు పొడవు ముక్కలు కావాలి అనుకుంటే పొడవుగా కట్ చేసుకోండి. మాకైతే ఈ సైజ్ ముక్కలు కావాలని పిల్లలు చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాము. ఇలా కట్ చేసి పెట్టుకున్న ముక్కల్లో పసుపు, ఉప్పు యాడ్ చేసుకుని మంచిగా మిక్స్ చేసేసుకుని జాడీలో అయితే ఒక 2 days అనేది పెట్టేసుకోవాలి. 2 days పెడితే చక్కగా ఊరుతాయి ముక్కలు అనేది. ఊరి వాటిలోంచి వాటర్ అనేది ఎక్సెస్ వాటర్ ఉంటుంది, అది బయటకు వస్తుంది. ఆ వాటర్ కూడా మనం పికిల్ కలిపేటప్పుడు వేసి కలుపుకోవడమే, చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, చక్కగా జాడీలో అయితే మేము ఊరపెట్టేసుకున్నాము. ఊరిన తర్వాత ఇలా ముక్కలు అండ్ వాటర్ సెపరేట్ చేసేసుకోవాలి. 2 days తర్వాత సెపరేట్ చేసేసుకుని ముక్కల్ని ఎండలో ఎండబెట్టేసుకోవాలి. రోజు సరిపోతుంది. మంచి ఎండ ఎక్కువగా ఉంటే చక్కగా ఒక్కరోజు ఎండితే సరిపోతుంది. ముక్క అనేది గట్టిపడాలి. గట్టిపడిన తర్వాత దీన్ని పికిల్ అనేది కలుపుకోవాలి. మనం ఇంకా పికిల్ కలిపేటప్పుడు పసుపు యాడ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఉప్పు కూడా కొంచెంగా యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ ముందు వేసేసి ఊరపెట్టేసాం కదా ముక్కల్ని. సో చూసారు కదా, ముక్కలు అయితే చక్కగా ఎండిపోయాయి. అండ్ దీంట్లో కూడా మ్యాంగో పికిల్ కలిపినట్టే అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకొని ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసేసుకోవడమే. ఫస్ట్ దీంట్లోకి ఆవపిండి, మెంతిపిండి యాడ్ చేసేసుకున్నాం. తర్వాత మనం ఊరపెట్టిన వాటర్ అనేది యాడ్ చేసేసుకున్నాం. ఈ వాటర్ మనం యాడ్ చేయడం వల్ల పికిల్కి చక్కగా మంచి టేస్ట్ వస్తుంది. పుల్ల పుల్లగా వేరే టేస్ట్ వస్తుంది. మ్యాంగో పికిల్కి ఈ మాగాయ పచ్చడికి చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది టేస్ట్. నెక్స్ట్ వెల్లుల్లి సేమ్ కచ్చాపచ్చాగా దంచుకుని యాడ్ చేసేసుకోండి. నెక్స్ట్ కారం అనేది యాడ్ చేసుకుందాము. కారము, కొంచెం ఉప్పు యాడ్ చేసుకుని కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసేసుకుని చక్కగా పికిల్నంతా మిక్స్ చేసేసుకుని ఆ ముక్కలకి అనేది పట్టించేసుకోవాలి. ఈ పికిల్ మనం పిల్లలకి పెడితే కూడా చాలా టేస్టీగా తింటారు వాళ్ళు. కొంచెం వేడివేడి అన్నంలో ఒక్క ముక్కేసి కొంచెం నెయ్యి అనేది వేసి పెట్టామంటే వాళ్ళకి ఎంతో టేస్టీగా తింటారు. చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. మీరు ఒక్కసారి ట్రై చేయండి, మీకే తెలుస్తుంది. చూసారు కదా, ఉప్పు కారం యాడ్ చేసేసుకుని చక్కగా మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. మీరు ఎన్ని టైప్స్ ఆఫ్ ఆవకాయలు పెట్టుకుంటారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మేమైతే ఈ 2 ఖచ్చితంగా పెట్టుకుంటాము ప్రతి ఇయర్. చూసారు కదా, ఇది ముక్క గట్టిగా ఉంది అనుకుంటారేమో, లేదు, కొంచెం ఊరితే మళ్ళీ ముక్క లైట్గా మెత్తపడుతుంది. ఆ పులుపు అనేది గ్రేవీలో కూడా కలుస్తుంది. అది చాలా టేస్ట్ వస్తుంది పికిల్కి. అంతేనండి, మన పికిల్ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత యమ్మీగా ఉందో. మనం నెక్స్ట్ ఏ డబ్బాలో అయితే మనం స్టోర్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ డబ్బాలో కూడా కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసేసుకుని ఈ పికిల్ దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమే. లేదు, మీరు జాడీలో పెట్టుకోవాలనుకుంటే జాడీలో అయినా పెట్టుకోవచ్చు. మీకు ఎందులో స్టోర్ చేసుకోవాలనుకుంటున్నా దాంట్లో మాత్రం కొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకుని పెట్టుకున్నారంటే చక్కగా ఉంటుంది. ఒక 2 daysకి 3 daysకి మనం పికిల్ని స్టార్టింగ్లో కొంచెం మొత్తం పెట్టిన తర్వాత మిక్స్ చేస్తూ దాన్ని టేస్ట్ చూసుకుంటూ ఉప్పు కారం ఏమన్నా ఆయిల్ సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకుంటూ ఉండడమే. చూసారు కదా, ఇది మన పికిల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.